సో, ఈ ప్రయోగం లోపట జోసెఫ్ రీస్లీ చేసిన ప్రయోగం లోపట మనం పరిశీలించినట్లయితే క్యాండిల్ అనేటువంటిది ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేసే స్థానంగా తీసుకుంటారు. మొక్క ఆ కార్బన్ డయాక్సైడ్ స్వీకరించి ఫోటోసింథసిస్ జరగడానికి ఉపయోగిస్తారు. విడుదలైనటువంటి ఆక్సిజన్ మొక్కల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ ఆ మైస్ నివసించడానికి క్యాండిల్ బర్న్ కావడానికి తోడ్పడే విధంగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సో జోసెఫ్ రీస్లీ hypothesized as follows: plants restore the air whatever breathing animals and burning candles remove. సో దీన్ని రకరకాలుగా మనము దీన్ని ఉపయోగించవచ్చు. యూజింగ్ ఎ సిమిలర్ సెటప్ యాజ్ ద వన్ యూజ్డ్ బై ప్రీస్లీ, బట్ ఇన్ ప్లేసింగ్ ఇట్ వన్స్ ఇన్ ఎ డార్క్ అండ్ వన్స్ ఇన్ ద లైట్. దీన్ని రకరకాలుగా లైట్ ఉన్నప్పుడు, లైట్ లేనప్పుడు కూడా ప్రయోగాలు చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. సో జోసెఫ్ రీస్లీ బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ వల్ల మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయనే విషయాన్ని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మొక్కలు కార్బన్ డయాక్సైడ్ స్వీకరిస్తాయని తెలుస్తుంది. మొక్కలు కిరణీయ సమీకరణ జరుపుకుంటాయి అనే విషయాన్ని కూడా ఆ బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ మనకు తెలుపుతుంది. ఇక నెక్స్ట్ జాన్ హింజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక విషయాన్ని చెప్పాడు. జాన్ హింజన్ హౌస్ షోడ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ టు ది ప్లాంట్ ప్రాసెస్ that somehow purifies the air flooded by burning candles or breathing animals. సో బర్నింగ్ క్యాండిల్స్ ద్వారా విడుదలైనటువంటి ఆ కార్బన్ డయాక్సైడ్, బ్రీతింగ్ ద్వారా వచ్చినటువంటి కార్బన్, మా జంతువులు విడుదల చేసినటువంటి బ్రీతింగ్ ద్వారా వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ను ప్యూరిఫై చేస్తాయి మొక్కలు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎయిర్ ప్యూరిఫై చేయడం ఏమిటి అనే ఆలోచన వస్తుంది. అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని ప్యూరిఫై చేస్తాయి. విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్యూరిఫైడ్? ద ప్లాంట్స్ ఆర్ ప్యూరిఫై ద కార్బన్ డయాక్సైడ్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. Ingen House in a elegant experiment with a aquatic plant showed that in a bright sunlight a small bubbles were identified. These bubbles to be nothing but is oxygen. So hence it showed that it is only the green plant part that could be release oxygen. So మనము థిసిల్ ఫనల్ ఎక్స్పెరిమెంట్, హైడ్రిల్లా ఫనల్ ఎక్స్పెరిమెంట్ లోపల మనం ఈ విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. అంటే మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ఎక్స్పెరిమెంట్లోకి వద్దాం. జూలియస్ వాన్ సాక్స్. Julius von Sachs proved that the production of glucose during growth of the plants. So he provided evidence. They provided evidence for the formation of glucose during the growth of the plants. Glucose is usually stored as a starch. Sachs later studies showed that the green substance in plants, the green substance is nothing but is the chlorophyll pigments. But at that time he used the term green substance. The green substance is nothing but is chlorophyll pigments. So the green substance in plants is located in a special bodies, that is latter is called as a chloroplast. ఏ స్పెషల్ బాడీస్ లోపల ఈ యొక్క గ్రీన్ సబ్స్టెన్స్ అనేటువంటి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ లోపల పత్ర హరితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ద గ్రీన్ సబ్స్టెన్స్ బాడీస్, దట్ ఈస్ ద క్లోరోప్లాస్ట్స్, హరిత రేణువులు అనేవి గ్రీన్ సబ్స్టెన్స్ కలిగినటువంటి నిర్మాణాలు.
అవి కణంలో ఉంటాయి. He found that the green parts in plants is where glucose is made, and that the glucose is usually stored as a starch. ఎక్కడైతే గ్రీన్ పార్ట్స్ ఉంటాయో ఆ గ్రీన్ పార్ట్స్లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ తయారవుతుంది. ఆ గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది అంటే స్టార్చ్గా, పిండి పదార్థంగా నిల్వ ఉంటుంది. అంటే all monomers are comes together and formation of the polymer. So you know that the polysaccharides are formed, that is a starch. Next experiment, next 5 లో కొద్దాం. So this another important person, that is a T.W. Engelmann. So he used as one prism. Using a prism, Engelmann split light into its special components and then illuminated in a green alga. వారు ఏం చేశారంటే ఒక ప్రిజాన్ని ఉపయోగించి, పట్టకాన్ని ఉపయోగించి లైట్ను విడగొట్టడం జరిగింది. ఫస్ట్ టైం బయాలజీలో, జీవశాస్త్రంలో మొట్టమొదటిసారిగా లైట్ను విడగొట్టినటువంటి వ్యక్తి ఈయనే చెప్పవచ్చు. వీరు ఉపయోగించినటువంటి ఎక్స్పెరిమెంట్లో కొన్ని రకాల జీవులను ఉపయోగించారు. ఒకటి క్లాడోఫోరా. సో క్లాడోఫోరా అనేటువంటిది గ్రీన్ ఆల్గా, ఫిలమెంటస్ గ్రీన్ ఆల్గా, ఇది తంతురూప శైవలం, ఇది దీన్ని ఉపయోగించడం జరిగింది. క్లాడోఫోరా ప్లేస్డ్ ఇన్ ఏ సస్పెన్షన్ ఆఫ్ ఎరోబిక్ బ్యాక్టీరియా. సో ఎరోబిక్ బ్యాక్టీరియాతో కలిపి దీన్ని నీటిలో ఉంచడం జరిగింది. ద బ్యాక్టీరియా వర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద సైట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. అందులో మనకు ముఖ్యంగా ఆక్సిజన్ విడుదల చేయడానికి కొరకు ఈ బ్యాక్టీరియాను, ఎరోబిక్ బ్యాక్టీరియాను ఉపయోగించడం జరిగింది. హీ అబ్జర్వ్డ్ దట్ బ్యాక్టీరియా అక్యుములేటెడ్ మెయిన్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ బ్లూ అండ్ ద రెడ్ లైట్ ఆఫ్ ది స్ప్లిట్ స్పెక్ట్రమ్. వాడు గమనించినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనము బ్లూ లైట్ ఉపయోగించినప్పుడు, రెడ్ లైట్ ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి బాగా జరిగింది అనే విషయాన్ని గమనించడం జరిగింది. వెన్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ బ్లూ లైట్ అండ్ వెన్ యు ఆర్ యూజింగ్ రెడ్ లైట్, ద క్లాడోఫోరా రిలీజ్ more oxygen. That oxygen utilized by the bacteria and moving in the water. సో వాటర్లో దాని యొక్క కదలికను బట్టి ఆక్సిజన్ విడుదలైందని నిరూపణ చేయడం జరిగింది. ఎప్పుడైతే బ్లూ లైట్ ఉపయోగించామో ఆక్సిజన్ ఎక్కువ విడుదలవుతుంది, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా కదులుతుంది. వేరే లైట్స్ ఉపయోగించినప్పుడు అంతా కదలలేదు. ఒక బ్లూ లైట్ అండ్ ద రెడ్ లైట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల? అత్యధికంగా కిరణీయ సమయక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు బ్లూ లైట్ దగ్గర, రెడ్ లైట్ దగ్గర జరుగుతున్నట్టుగా ఎవిడెన్సెస్ మనకు లభించాయి. ఇక ద ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ వాజ్ thus described by T.W. Engelmann. It resembles roughly the absorption of spectrum of chlorophyll A, chlorophyll B. Chlorophyll A, chlorophyll B. వీటి గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడదాం తర్వాత. క్లోరోఫిల్ ఏ అంటే ఏంటి, క్లోరోఫిల్ బి అంటే ఏంటి, దాని యొక్క నిర్మాణం గురించి మాట్లాడదాం. By the middle of 19th century, the key features of the plant photosynthesis were known, mainly that plants could use light energy to make carbohydrates from carbon dioxide and water. 19వ శతాబ్దం లోపల పరిశోధనల ఫలితంగా మనకేం తెలిసింది అంటే ఫోటోసింథసిస్లో ఏం జరుగుతుందంటే లైట్ ఎనర్జీ అంటే కాంతిని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. కాంతే కాకుండా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నేల నుంచి నీరు, అంటే there are 3 factors are involved in the photosynthesis mainly, that is the water from the soil, carbon dioxide from environment
and light comes from the environment, from the sunlight. The sunlight is very, very essential for all organisms. The master of the universe గా మనం ఇక్కడ తీసుకుంటాం, మాస్టర్ ఆఫ్ ది వరల్డ్. సో సన్లైట్ అనేటువంటిది మనకి ఇక్కడ పర్టికులర్గా అన్ని జీవులకు ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. Light energy converting into chemical energy is converting into glucose is converting into starch, again starch is splitting into different parts and pyruvic acid, acetyl coenzyme A, and other parts are splitting and production of NADH2, ATP and conversion of the energy, kilocalories energy. So this is the sequential steps, conversion of energy, right? ఒకే రకంగా మనకు టీడబ్ల్యూ ఎంగిల్మెన్ ప్రకారంగా మనకు ఈ విషయం మనకు తెలిసింది. సో CO2 ప్లస్ H2O గివ్స్ రైస్ టు కార్బోహైడ్రేట్ ప్లస్ O2 అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో వేర్ ద కార్బోహైడ్రేట్స్, దట్ ఇస్ గ్లూకోజ్ represented as a carbohydrate C6H12O6. It is a 6 carbon sugar. So here a milestone contribution to the understanding of photosynthesis was that made by the microbiologist ఇంకొక వ్యక్తి ఉన్నారు. సో వ్యాన్ నెయిల్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇంకొక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. Who based on the studies of purple and green bacteria demonstrated that photosynthesis is essentially in light dependent reaction in which hydrogen from a suitable oxidizable compound reduces the carbon dioxide to carbohydrates. It's a very, very important. So here the Van Neel, who based on the studies of purple green color bacteria లో మనం ఆలోచించినట్టయితే ఫోటోసింథసిస్ ఎసెన్షియలీ ఏ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఫోటోసింథసిస్ అనేటువంటిది ముఖ్యంగా లైట్ డిపెండెంట్ రియాక్షన్, అంటే కాంతి ఆధారిత ఒక చర్య. ఇందులో ఏం జరుగుతుందంటే in which hydrogen from the suitable oxidizable compound reduces the carbon dioxide to carbohydrates. ఇక్కడ మనకు ఆక్సిడైజబుల్ కాంపౌండ్ అని అంటున్నాం. సో ఆక్సిడైజబుల్ కాంపౌండ్ ఈజ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ సో NADPH2 ఇది హైడ్రోజన్స్ అందిస్తుంది. ఈ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ల్యూమన్లోకి రావడం, కొంత భాగము వాటర్ నుంచి రావడం, ఈ హైడ్రోజన్ యొక్క ట్రాన్స్లొకేషన్ వల్ల ATP వెలువడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ NADPగా ఉన్నటువంటి ఆ యొక్క భాగం NADPH2గా కన్వర్ట్ కావడం. NADP అనేది NADPH2గా కన్వర్ట్ కావడం ఎప్పుడు జరుగుతుంది? హైడ్రోజన్ తీసుకోవడం వల్ల. హైడ్రోజన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హైడ్రోజన్స్ అనేటివి మనం ఇక్కడ వాటర్ మాలిక్యూల్ నుంచి రావడం జరిగింది. ప్రోటాన్స్, H+ అయాన్, ఎలక్ట్రాన్, మైనస్ అయాన్. సో ఈ ప్రోటాన్స్ అనేటువంటివి ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తాయి. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ a suitable oxidizable compound reduces the carbon dioxide to carbohydrates. This can be represented by 2H2A plus CO2 gives rise to 2A plus CH2O plus H2O. So in green plants H2O is a hydrogen donor. హైడ్రోజన్ డోనార్గా పనిచేస్తుంది. వాటర్ అనేది హైడ్రోజన్ డోనార్గా పనిచేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ టు ఆక్సిజన్. అది ఆక్సిజన్గా ఆక్సీకరణం చెందుతుంది. సో సమ్ ఆర్గానిజమ్స్ డు నాట్ రిలీజ్ ఆక్సిజన్. కొన్ని మొక్కలు, కొన్ని జీవులు ఆక్సిజన్ రిలీజ్ చేయవు.
So some organisms do not release oxygen during photosynthesis. When H2S, that is hydrogen sulfide, is the hydrogen donor for the purple green sulfur bacteria. The oxidation product is a sulfur or sulfate depending on the organism and not oxygen. సో మీరు ఇక్కడ గమనించండి, సల్ఫర్ బ్యాక్టీరియాలో పరిశీలించినట్టయితే సల్ఫర్ బ్యాక్టీరియాలో సల్ఫర్ అనేటువంటిది విడుదలవుతుంది ఆర్ సల్ఫేట్స్ విడుదలవుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆక్సిజన్ అనేటువంటిది ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ది ప్లాంట్స్ లోపల ఆక్సిజన్ విడుదల కావడం జరుగుతుంది. కొన్ని రకాల సూక్ష్మజీవుల లోపల ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ విడుదల కావడం జరుగుతుందని చెప్పవచ్చు. సో హెన్స్ నెయిల్ ఇన్ఫర్డ్ దట్ ద ఆక్సిజన్ ఎవాల్వ్డ్ బై ద గ్రీన్ ప్లాంట్ కమ్స్ ఫ్రమ్ వాటర్, నాట్ ఫ్రమ్ ది కార్బన్ డైఆక్సైడ్. ఎంత విచిత్రమైన అంశం చెప్పాడు చూడండి. ఇట్స్ ఎ వెరీ ఫ్యాక్ట్. సో హెన్స్ నెయిల్ ఇన్ఫర్డ్ దట్, ఇన్ఫరెన్స్ చేయడం జరిగింది, ఆక్సిజన్ అనేటువంటిది నీటి నుంచి వస్తుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు అని నిరూపణ చేయడం జరిగింది. తర్వాత కూడా ఈ ఆక్సిజన్ అనేటువంటిది నిరూపణ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. హిల్ రియాక్షన్ లోపల అక్కడ మనకు తెలిసింది O18 అనేటువంటి కిరణధార్మిక శక్తి గల పదార్థాన్ని ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది నీటి నుంచి ఏర్పడిందని నిరూపణ చేయడం జరిగింది, నాట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్లో కూడా ఆక్సిజన్ ఉంది, నీటిలో కూడా ఆక్సిజన్ ఉంది. మనము నీటిలో O18 ఉపయోగించినాం, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించలేదు. పరిశీలిస్తే విడబడినటువంటి ఆక్సిజన్ O18 ఉన్నట్టుగా గమనించడం జరిగింది. సో దట్ ఆక్సిజన్ అనేటువంటిది నీటి నుంచే వెలువడిందని తర్వాత నిరూపణ చేయడం జరిగింది. So it was later proved by using isotopes techniques. Isotope techniques of O18. రూబన్, కామన్ అనేటువంటి శాస్త్రవేత్తలు కూడా వీటి మీద పరిశోధన చేయడం జరిగింది. సో ద కరెక్ట్ ఈక్వేషన్ దట్ వుడ్ రిప్రజెంట్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ దేర్ ఫార్ 6CO2 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2 in the presence of light and the chloroplast. So this is the right equation for the photosynthesis. After so many years, the scientists are developed an equation for the photosynthesis is 6CO2 12H2O in the presence of light and chloroplast gives rise to carbohydrates C6H12O6 plus 6H2O plus 6O2. So where C6H12O6 represents glucose, so that the oxygen released from the water, this was proved using the radioisotope techniques O18, the heavy isotope. Note that this is not a single reaction but a description of a multi-step reaction, a multi-step process called photosynthesis. సో మనం ఇక్కడ కార్బోహైడ్రేట్స్ తయారు కావడము, ఆక్సిజన్ రిలీజ్ కావడం అనే అంశము ఈజ్ నాట్ ఎ సింగిల్ స్టెప్, ఇట్ ఈస్ అ మల్టీ స్టెప్ ప్రాసెస్. ఈ మల్టీ స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ మల్టీ స్టెప్ ప్రాసెస్ లోపల అనేక విషయాలు మనం గమనిస్తాం. అదేంటంటే వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్, వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్, ఫోటోస్ యొక్క సైట్ ఏది అని మనం చూస్తాం. సో ఫోటోస్ యొక్క సైట్ ఏంటి అంటే క్లోరోప్లాస్ట్. సో వీ కెన్ డిస్కస్ ద క్లోరోప్లాస్ట్ అనే విషయాన్ని చూస్తాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క చాప్టర్ లోపల మనం చాలా విషయాలు పరిశీలిస్తామండి. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్, ఏ రకమైన పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్కడున్నాయి ఆ పిగ్మెంట్స్ అన్నీ, ఆ పిగ్మెంట్స్ అన్నీ హరిత రేణువులో ఉన్నాయి. ఆ హరిత రేణువులో ఉన్న పిగ్మెంట్స్ ఏ విధంగా ఫోటోసింథసిస్కు ఉపయోగపడతాయో మనం చూడవచ్చు. సో లైట్ రియాక్షన్ లోపల ఇందులో లైట్ రియాక్షన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది చూస్తాం. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్.
దీన్ని ఇంకొక రకంగా చెప్తాం, నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ అండ్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ అంటారు. ఓకే, ఫోటో అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నామంటే కాంతి సమక్షంలో పాస్పేట్ అయాను కలవడం వల్ల మన ఏడీపీ అనే ఏటీపీగా మారుతుంది. సో ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ phosphate gives rise to ATP. In the presence of light, it is a photophosphorylation. ADP and inorganic phosphate gives rise to ATP. In the presence of oxygen, oxidative phosphorylation. ఫోటోఫాస్ఫారిలేషన్ అనేది హరితరేణులో జరుగుతుంది. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఇక్కడ సైక్లిక్ రూపంలో ఒక రియాక్షన్స్ రూపంలో జరిగేది సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం చెప్పవచ్చు. రెండు పిగ్మెంట్ సిస్టము ఉపయోగించినప్పుడు అప్పుడు నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఒకే పిగ్మెంట్ సిస్టమ్ ఉపయోగించినప్పుడు సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందనే విషయాన్ని నిరూపణ చేయడం జరిగింది. అది మనం చూస్తాం. తర్వాత నాన్ లైట్ రియాక్షన్ లోపల మనకు ఇక్కడ సాధారణంగా మొక్కలు లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఒకటి ఉంటుంది. లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఏదైతే ఉందో అది లైట్ రియాక్షన్. ఓకే రైట్, ఒక్కటి నిమిషం. సో నెక్స్ట్ వన్, దిస్ నాన్ లైట్ రియాక్షన్ లోపల మనకు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటే లైట్తో ఏ మాత్రం ప్రమేయం లేకుండా జరిగే రియాక్షన్ నాన్ లైట్ రియాక్షన్. దీని ఒకప్పుడు డార్క్ రియాక్షన్ అనేవాళ్ళు. నిష్కాంతి చర్య అని పిలుస్తారు. నిష్కాంతి చర్యలో కార్బన్